ఈ మీనరాశి వారికి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ మీనరాశిలోకి వస్తాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2 గాను ఈ సంవత్సరం కనబడుతోంది. అయితే గతం కంటే కొంత అభివృద్ధి పదంలో కనబడేటువంటి పరిస్థితిగా ఉంది. గతం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సరి చేసుకోగలుగుతారు. ఆలోచనలో అనేకమైనటువంటి మార్పులు వచ్చేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. కార్యాలు కదలక మానసికమైనటువంటి కొంత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి, అంటే గతం నిలబడిపోయినటువంటి కార్యక్రమాలు మళ్ళీ మెల్లిమెల్లిగా పూర్తవుతాయి. అలాగే పెద్ద పనులకు దూరంగా ఉండాలి, చిన్న చిన్న పనులు మాత్రమే పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రుణాలు తీర్చేటువంటి సత్కాలం ఈ సంవత్సరంగా చెప్పబడుతోంది. వ్యాపారంలో మధ్యమంగా ఉంది, 50-50 ఛాన్స్గా. విద్యార్థులకి కృతార్థత అనేటువంటిది ఎక్కువగా ఉండాలి, తద్వారా మీరు ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి. రైతులకి శ్రమ ఆనందము, ఎంత కష్టపడతారో అంతే ఫలితం పొందుతారు. కాబట్టి ఆ విధంగా ఏప్రిల్ నెల కనుక ఆలోచించినట్టయితే క్రమశిక్షణ తప్పని పరిస్థితి. విద్యార్థులకి క్రమశిక్షణ లేకపోవడం వల్ల పరీక్షల్లో ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహన ఇబ్బందులు అనేటువంటివి కనపడతాయి. అలాగే మే 15వ తేదీ నుంచి కొంత మేలుగా ఉండేటువంటి పరిస్థితి. జూన్ నెలలో మొదటి వారం అనుకూలంగా కనబడుతుంది. జూన్ నెలలో అనుకూలత ఏర్పడుతుంది అన్ని విషయాల్లో కూడా. ఆగస్టు నెలలో వాహనాల ప్రయాణాల్లో యాక్సిడెంట్లు అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆగస్టు నెలలో జాగ్రత్త అవసరం. సెప్టెంబర్ నెలలో మాసాంతంలో అనుకూలంగా కనబడుతుంది. భారీ పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి మీ మనసు గోచరింపబడుతుంది. అపార నష్టం వస్తుంది. భారీ పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. అక్టోబర్ నెలలో కుటుంబ వ్యక్తులకి కొంత అనారోగ్య సూచన, తల్లిదండ్రులకు అనారోగ్య సూచన ఉంటుంది. వారిని ముందరే గమనించుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ నెల శుక్రుని యొక్క మార్పు వల్ల కొంత మనోధైర్యం ఏర్పడుతుంది, ప్రయత్నాలు అనుకూలమవుతాయి. అయితే విద్యార్థులకి స్త్రీల యొక్క స్నేహ సంబంధాల వల్ల కొన్ని నష్టపోయేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. డిసెంబర్ నెలలో 11వ రాహు రావడం వల్ల ఏకాదశంలో యాదృచ్ఛిక ధనలాభము వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు ఎప్పుడో ఇచ్చి మర్చిపోయి రాని మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ డిసెంబర్లో మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. జనవరి నెలలో కొంత పనులన్నీ కూడా మందగించేటువంటి పరిస్థితిగా ఉంది. బంధువుల యొక్క రాకపోకల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వారితో ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకు ప్రవర్తించడం మంచిది. విదేశీ యానం అనుకూలమవుతుంది. ఉద్యోగ యోగం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో గృహ విషయంలో కొన్ని మార్పులు చేస్తారు. అక్కర్లేని ఆర్భాటాల కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. తద్వారా కొంత ఏదో పేరు వస్తుంది అని అనుకుంటారు, తద్వారా ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ధనం దుర్వినియోగం అవుతుంది. విమర్శలు రాకుండా జాగ్రత్త పడడం అవసరం. అలాగే మార్చి నెల 2027 కనుక ఆలోచించినట్లయితే ప్రయోజనకరంగా ఉంది. కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఇతరుల నుండి ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు 2వ వారం నుంచి, అంటే మొదటి వారం కాకపోయినా 2వ వారం నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. కొంత తండ్రి విషయంలో జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. తండ్రితో విభేదాలు వచ్చి మీకు విద్యా సంవత్సరానికి అందవలసినటువంటి ధనం ఏదైతే ఉన్నదో అది అందడంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈ మీనరాశి వారు మేధా దక్షిణామూర్తి యొక్క అర్చన చేయడం, దర్శనం చేయడం, శ్లోకాలు పారాయణ చేయడం, అలాగే శనగలు దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.